భయం, మజ్లిస్ రాజకీయ ఆకలి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ పావులు ఎట్లా గదుపుతున్నారు. ఒకసారి మనం ఓట్ల గణాంకాల విషయానికి వద్దాం. 70 లక్షల ఓటు బ్యాంకు, 40 నియోజకవర్గాలు. తెలంగాణలో జనాభా గణాంకాల్లో వస్తున్న మార్పులే మజ్లిస్ బలానికి మూలం. జనాభా పెరుగుదల విషయానికి వస్తే 2001లో 38 లక్షలుగా ఉన్న ముస్లిం జనాభా 2011 నాటికి 45 లక్షలైంది. ఇప్పుడు అది 70 లక్షల దాకా నాకు తెలిసి దాటే ఉంటుందని ఒక అంచనా. ఎందుకంటే ఇంకా సెన్సస్ అవ్వలేదు. అయిన తర్వాత ఆశ్చర్యపోయేటటువంటి రిజల్ట్ వస్తుంది అక్కడ. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20% ముస్లిం ఓటర్లు ఉన్నారు. పాత బస్తీ వెలుపల 7 స్థానాల్లో 50 నుంచి 80% ఓట్లుంటే మరో 13 నియోజకవర్గాల్లో 20%, 21 చోట్ల 15 నుంచి 25% ఓట్లున్నాయి. మరో 28 స్థానాల్లో 10 నుంచి 15% ఓట్లున్నాయి. అంటే దాదాపుగా 40 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లే కింగ్ మేకర్స్. గతంలో బీఆర్ఎస్ ఈ ఓట్లతోనే గెలిచింది. 2018లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న 28 సీట్లలో సంగారెడ్డి మినహా మిగతా 17 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ కాంగ్రెస్తో కలిసి మజ్లిస్ చేస్తూ ఉన్నది. ఇదంతా వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? మన మజ్లిస్ ఓవైసీ బ్రదర్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు నిజమే అనిపిస్తున్నాయి కదా. మీకు ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, రావు కావచ్చు, రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సిందే, మా దగ్గరికి అంటే మా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అన్నట్టుగా మాట్లాడిండు. ఏ కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడిండు? రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు అర్థమవుతున్నట్టున్నది. అర్థం కావాలి. ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఏం చేస్తాం మనం? జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కూడా